వాళ్ళందరికీ దీన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అయితే లాస్ట్ ఇయర్ నేను నాకు ఒకసారి అనిపించింది, మనం 10th లో చదువుకున్న వాళ్ళు ఎవ్వరూ మనకి కాంటాక్ట్లో లేరు, ఒక ఉండలేము, కనీసం కాంటాక్ట్ నెంబర్ కూడా ఎవరు ఉండట్లేదు, దొరకట్లేదు, ఎవరు కాదు ఉద్యోగాలు దొరికిపోయారు అనేది లాస్ట్ ఇయర్ అనిపించింది. కానీ 3 days బ్యాక్ బాలరాజును బుల్లిబాబు కాల్ చేశారు. అవుట్ ఆఫీస్లో ఉంటే మెసేజ్ వచ్చింది, మళ్ళీ తిరిగి కాల్ చేస్తే ఇట్లా అని చెప్పారు నాకు. సరే నేను ఈవినింగ్ వరకు కూడా చాలా ట్రై చేశాను రావడం, ఇంకా లీవ్ వస్తో రాదో అన్న డౌట్. నేను ఈవినింగ్ 4 వరకు అయితే కానీ లీవ్ దొరికింది, ఈరోజు అటెండ్ అవడానికి ఛాన్స్ వస్తున్నాను. ఇలాగే మనం ముందు కూడా ప్రతి హీరో కలవడానికి ప్రయత్నించాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. అవకాశం ఉన్నాను కాబట్టి ఇది నా చిన్న పాట, యోగస్ పెద్ద పాట, ఇది భవిష్య సంఘం. రమేష్ ఓకే హియర్ సే చిన్న చిన్న టేట్ ఎవరు ఫ్రెండ్. థ్యాంక్ యూ. వీరికి ఇంతకుముందు రత్నాలకు కోలాబిట్టి కాలద్దాలు ఉండేవి, ఇప్పుడు లేవు. వాడికి ఏం చేసేవారు, నా పేరు ఎర్రం శ్రీనివాసరావు, నసరావుపేట దగ్గర పెద్దరింపాలెం. నా జీవిత భాగస్వామి సుజాత, అది తర్వాత చెబుతా. అది కూడా నాకు ఒక కొడుకు దేవాశంకర్, అమ్మాయి జ్ఞానిక. నేను చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటా, ప్యాడ్ బిజినెస్, చిల్లీస్, పౌడరు. ఈ వాట్సాప్ లో ప్రతి ఒక్కరు అందరికీ తెలుగు వచ్చు, కానీ తెలుగు ఏమి పెట్టట్లేదు మెసేజ్. మీరు అందరికి ఇప్పుడు అందరూ ఇక్కడ చదువుకొని పోయిన వాళ్ళు కదా, అందరు తెలుగులో చదువుకున్నారు, చాలా సౌకర్యంగా ఉంటుంది కదా. ఇంగ్లీష్ లో పెడతారు దేనికని. రజనీ గారు, రజనీకాంతం గారు సూపర్. రావండి రజనీ గారు, మీరు అక్కడికి వెళ్తారట. తెలుగులో చేసేవాళ్ళు కూడా తెలుగులో చేయనివారు రజనీ గారు. దాన్ని అబ్బాయికా తెలుగు భాషాభిమానం అవటం మనకి చాలా అదృష్టం. మన బ్యాచ్ లో ఉంటాం. ఓకే, మరి ఏంటి ఎవరైనా చేస్తున్నారా? వాడు చదువుకోవాలి లేవు కానీ ఇక్కడ వాడు బట్టి తెలుగులో పడతాడు. వాడు బాధలో ఉండి కూడా తెలుగులో పడితే మనం అక్కడి నుండి కూడా తెలుగులో పడతాం, తెలుగులో మాట్లాడడం. నా ఒక్కడికంటే మీరు ఆమె తెలుగు కావాలి కదా, ఇక్కడ తెలుగు కాదా? అట్లా కాదు, మొత్తం వాట్సాప్ లో తెలుగులోనే చేయండి దయచేసి. నా ఒక్కడి కోసం అన్నా ఈ విన్నపన్ని మన్నించి ట్రై చేద్దాం నెక్స్ట్ రేపటి తెలుగులో టైప్ చేయడానికి. మా వారు ఈ స్కూల్ గురించి చాలా గొప్పగా చెప్పారు. రోజు చెప్తుంటే ఏమనుకున్నాను కానీ ఇక్కడ వచ్చారు చెప్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు సతీష్. నేను ఇక్కడ 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఈ స్కూల్లో చదివాను. ఇప్పటికీ నేను చాలా అదృష్టవంతులుగా భావిస్తాను. ఎందుకంటే పెద్దల నుంచి నేను ఒక మాట విన్నాను, ప్రతి మనిషికి 5 రకాల సంతానం ఉంటాయి. అందులో మొట్టమొదటిది మన జీవిత భాగస్వామి, అంటే భార్యకి భర్త, భర్తకి భార్య. ఇక్కడికి నా భార్యకు నేను శ్రీదేవి చాలా ఓర్పుగా నా సంసారాన్ని చాలా నీటిగా తీర్చిదిద్దుకుంది. అటువంటి భార్య దొరకడం నేను చాలా సంతోషంగా భావిస్తాను. రెండవ ఆస్తి మనల్ని కన్నా తల్లిదండ్రులు, అలాగే మనం జన్మనిచ్చినటువంటి బిడ్డలు. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉద్యోగాలు ఉంటున్నాయి, అక్కడక్కడ దూరాలు ఉంటూ చాలా మంది, కొంతమంది తల్లిదండ్రులు మిస్ అవుతున్నారు, కొంతమంది బిడ్డలు మిస్ అవుతున్నారు.
నా తల్లి అలాగే నా పిల్లలు నాగసాకు వస్తూ వాళ్ళు ఊళ్ళో ఉన్నారు. చాలా విషయంలో కూడా నేను అదృష్టవంతులుగా భావిస్తాను. నా సంపదలో కూడా నేను మంచి ఆస్తిపరులుగా భావిస్తాను. మూడవది మన తోడబుట్టిన వాళ్ళు. నాకున్న ఇద్దరు అక్కలు అదృష్టం ఏంటంటే వాళ్ళిద్దరికీ మ్యారేజెస్ రోజులకంలో వాళ్ళిద్దరికి ఉద్యోగం కూడా ఇవ్వడం, వాళ్ళిద్దరికి ఉద్యోగం రావడం, ప్రతిరోజు నా ఇంటికి నా ఇద్దరు సిస్టర్స్ వచ్చి రావడం, వాళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్ మా ఇంట్లో చేస్తారు. అంటే ప్రతిదీ నేను వాళ్ళని కూడా మిస్ అయ్యాను. తర్వాత నాలుగోది బంధుమిత్ర సతరవాడు. నేను ఇక్కడ విజయవాడలో నాగార్జున స్కూల్ ఉంది. 8 ఇయర్స్ నుంచి అదే స్కూల్లో వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ చేసే నాతో వర్క్ చేసే నా కొలీగ్స్ అందరూ అంతా చాలా ఫ్రెండ్లీగా అందరూ ఒక ఫ్యామిలీగా ఉంటాం. ఆ విషయంలో కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. తర్వాత అందరూ ఆస్తిపాస్తులు అంటారు. అందరూ మిడిల్ క్లాస్ ఆ విషయంలో పెద్ద రిచ్యం కాదు, కానీ ఒక రకంగా బిలో మిడిల్ క్లాసే. ఇలా మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా భావిస్తాను. మా ఇల్లు కూడా ఇక్కడ వడ్లపల్లి నేను చదువుకున్న చేస్తూ నేను ఉద్యోగం చేస్తుంది ఇక్కడ. అలాగే థ్యాంక్ యూ సార్. సెలవరాజు మాస్టర్ నా అదృష్టం ఏంటంటే నేను ఏ మాస్టర్ దగ్గర అయితే చదువుకున్నానో వాళ్ళ పిల్లలకి నేను చదువు చెప్పే బాధ్యత ఇవ్వడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తాను. సెలవరాజు సార్ ఉన్న పిల్లలు ఇద్దరు మాస్టర్స్, అలాగే దేవీ మాస్టర్ పిల్లలు కూడా ఆ విషయంలో కూడా నేను అదృష్టవంతంగా భావిస్తాను. సో ఇలాగా ఉద్యోగం కూడా ఇవ్వడం మా ఇంటికి మధ్యలో 2 ఎకరాల పొలం ఉంది. ఆ పచ్చగా పొలాల్లో నుంచి నడుచుకుంటూ మా స్కూల్కి వెళ్ళిపోతాను. మళ్ళీ అయ్యేసరికి మళ్ళీ ఇంటికి వస్తాను. ఇలా చూసుకుంటే నేను చాలా అదృష్టవంతంగా భావిస్తాను. ఈ సమ్మేళనానికి వచ్చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంచుతాను. One more side. Okay. అనుమూత అనిత కుమారి, బెల్లంకొండ ఉన్న చేపట్టిన రాజకుమారి, దేవర నాగరికి, నా పేరు శ్రీవారి పట్టినారండి. నేను ఒకటి ప్రకాశం ఇక్కడ బయలుదేరండి. నా పేరు అక్షయ అనిత. నా పేరు గర్వంగా నన్ను పరిపాలన ఇచ్చారు. నాకు 2 పాపలు. నేను కార్పొరేషన్లో జాబ్ చేస్తున్నాను, విజయవాడ కార్పొరేషన్లో. నేను ప్రజెంట్ విజయవాడలోనే ఉంటున్నాను. మా పిల్లలిద్దరు మోనా బౌసిక, రీనా జస్మిక. స్టడీయింగ్ NSM స్కూల్, ఇంకా స్టడీయింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ. దిగ్విజయంగా చేస్తున్నటువంటి మా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అందరినీ ఇలా సంతోషంగా అందరినీ చూడటానికి మీ చేతులు తీసుకు సమయం ద్వారా తెలుసుకున్నాను. చాలా సమయం ద్వారా చాలా ఆనందంగా ఉంది అందరినీ కలుసుకోవడం. థ్యాంక్ యూ సార్ ఒకసారి కూర్చోండి మేడం, ఒకసారి చూడండి. ఓకే నా పేరు మనోహర్ పార్టీ ఫ్రమ్ స్టడీడ్ ఐటీ ముంబై యూనివర్సిటీ ప్రెసిడెంట్ స్టేయింగ్ ఇన్ Mathura. సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ టీవీకి కంగ్రాచులేషన్. కొంతమంది ఇక్కడ ఒకే చోట ఆర్గనైజేషన్ గ్యాదర్ చేయడం, 3-4 years వాట్సాప్లో అందరూ కాంటాక్ట్ చేసుకోవడం
బాగా ప్రిన్సిపాల్ అండ్ ముందుగా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. నేను ఇంతమంది ఫోటోలు పంచుకోవడం నేను చాలా ఆశ్చర్యమైన విషయం, సంతోషకరమైన విషయం. నేను ఎప్పుడు అనుకోని మళ్ళీ ఇంకోసారి ఇంతమంది కలుస్తామని. తర్వాత చూస్తుంటే మళ్ళీ ఇది 10 సంవత్సరాల మనసుడు గారు మంది పాఠకులు ఉన్నారు ఇక్కడ ఉంటుందంటే. సో థ్యాంక్ యూ ఎవరు వాళ్ళు కాంట్రిబ్యూటెడ్ పార్టిసిపెంట్ ఏమిటింకా బాగా రావాలని సార్ 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 గోళీల రత్నాకర్ స్టేజ్ పైన చూడండి. నా పేరు గోళీల రత్నాకర్, ద బుల్లెట్. నేను ప్రస్తుతం విత్ గాడ్ ఫైనాన్స్ బ్యాంక్ ఆటోమొబైల్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, మార్కెటింగ్. నేను పూణేలో నివసిస్తున్నాను. పూణే అవడం వల్ల అక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఏమన్నా అక్కడ స్కూల్ హాలిడేస్ ఉండవు పిల్లలకి, అందువల్ల నేను పిల్లలకి ఫ్యామిలీకి తీసుకురాలేకపోయాను. బట్ వాళ్ళు అక్కడ ఉన్నదని ఇక్కడే ఉంది. వాళ్ళు వాట్సాప్ లో లైవ్ ప్రోగ్రామ్ అడుగుతూ ఉన్నారు డీటెయిల్స్. చెప్పాలంటే నిజంగా అసలు నా గురించి మాట్లాడాలంటే నాకు మాట్లాడలేదు, ఇంతమంది కలుస్తాను నిజంగా అనుకోలేదు. రజనీ ఫస్ట్ లో చెప్పింది 5 సంవత్సరాల ఊహించడం రోజుల్లో మళ్ళీ కలుస్తాను. వాట్సాప్ వల్ల కనీసం ఒక 60 మంది వాట్సాప్ లో కలిసాం. ఇప్పుడు వచ్చిన డైరెక్ట్ గా కలవడం అనేది నిజంగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అండ్ మన బ్యాచ్ స్కూల్ గురించి ఆలోచించి యాక్టివిటీస్ తీసుకోవడం కానీ స్కూల్ కి హెల్ప్ చేయడం కానీ చేయడం ఇంకా చాలా గర్వించదగ్గ విషయం. అందులో మీ మన గ్రూప్ అందరి పార్టిసిపేషన్ ఉంది. సో అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్. సరే సార్ థ్యాంక్ యూ.